నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత తెలంగాణ రాజకీయాలు హాట్‌గా మారాయి ఈరోజు ఏప్రిల్ 20వ తేదీ. అఫ్‌కోర్స్ ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కూడా. ఇదే రోజుని తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ వేదిక చేసుకున్నాయి. బీఆర్ఎస్ కేసీఆర్ సభ జగిత్యాలలో జరిగితే, కాంగ్రెస్ సభ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంథనిలో జరిగింది. ఈ 2 సభల్లో ఏం మాట్లాడతారు వీళ్ళిద్దరూ ఒకే సమయంలో వేదిక మీదకొస్తున్నారని అని అందరూ చాలా క్యూరియస్‌గా ఎదురు జూసారు. ఒక రకంగా కేసీఆర్ మాట్లాడేదానికి ఆకర్షితులవుతారు గాబట్టి యూట్యూబుల్లో, ఛానల్స్‌లో ఎక్కడ జూసినా గానీ కేసీఆర్ మాట్లాడుతున్న సభనే ఎక్కువ వ్యూవర్స్ అటువైపే వెళ్లారు గూడా. కేసీఆర్ ఏం మాట్లాడతాడో వినాలని. చాలా రోజుల తర్వాత బహిరంగ సభకొచ్చాడు గదా కేసీఆర్. రేవంత్ రెడ్డి అంటే రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ప్రతి సభలోనూ మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడనేది ఈరోజు క్యూరియస్ అయింది. కేసీఆర్ సభనే ఎక్కువ మంది చూశారు. అయితే కేసీఆర్ ఏం మాట్లాడాడు? ఎలాంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద చేశాడు? ప్రస్తుతం జరుగుతున్న పాలన మీద ఏం చెప్పాడు? కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పాలన మీద ఏమన్నా విమర్శలు చేశాడా? లేదా? అని ఇవన్నీ చూసి చర్చించాల్సిన సమయం వచ్చింది. మనతో వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్కారం రావు గారు. నమస్తే. మొదట కేసీఆర్ గురించి మాట్లాడదాం, తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి వద్దాం. కేసీఆర్ ఇంతలా జనాలు ఏం మాట్లాడతాడని ఆశించిన స్థాయిలో మాట్లాడగలిగినట్టేనా? జనాలే కాదు, ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా ఇది భారీ సభ, కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నారు, ఇక్కడ ఏదో ప్రకటన చేస్తాడు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు అనేటువంటి ఆశ పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ ఆ సభని వాళ్ళు ఆశించిన స్థాయిలో సభ జరిగి జనం వచ్చారు సభకి. కానీ ప్రసంగం, కేసీఆర్ ప్రసంగం సహజ ధోరణిలో లేకుండా ఏదో సాదాసీదాగా జరిగిపోయింది. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన అక్కడ. పక్కనున్న దేశపతి శ్రీనివాస్ నాకు కట్టలు రాసిచ్చాడు స్పీచ్ మాట్లాడమని, నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడను అని చెప్పి ఆయనకి మైండ్లో ఏమనుకున్నాడు అదే మాట్లాడాడు. అంటే జనరల్గా ఆయన ప్రసంగానికి వచ్చేటప్పుడు దేశపతి శ్రీనివాసు ప్రధానమైనటువంటి స్క్రిప్ట్ రైటర్ వాళ్ళకి. భాష శ్రీనివాస్ భాష కానీ అది కానీ కాస్త పట్టున్నాడు. అందుకని ఆయన సాహిత్యం తెలిసిన వ్యక్తి, జనరల్గా సాహిత్యం తెలిసిన వ్యక్తి, కాస్త ఈ పొలిటికల్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. జనరల్గా ఈ సభలకు వెళ్ళేటప్పుడు కేసీఆర్ గారు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆయనకి. పల్లా రాజేశ్వర రెడ్డి, ఇతను మన దేశపతి శ్రీనివాసు, ఇట్లా ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉంటారన్నమాట. స్క్రిప్ట్ వాటిని చర్చించుకోవడం, వాస్తవానికి కేసీఆర్కి స్క్రిప్ట్ అవసరం లేదు కానీ వాటి గురించి చర్చిస్తాడు ఆయన. ప్రతి చిన్న విషయాన్ని కూడా కేసీఆర్ గారు గంటల తరబడి చర్చిస్తాడు. అంటే ఎవరి దగ్గర ఏముంది విషయాలు అనేది ఫైనల్గా అతనేం మాట్లాడాలనుకున్నది అదే మాట్లాడతాడు, ఎంత ఎక్సర్సైజ్ జరిగినా కూడా. సరే, ఇది వాళ్ళు ఏదో ఇన్పుట్స్ అవి ఇస్తారో అవి తీసుకుంటే లేకపోతే లేదో జరుగుతుంటుంది. వాళ్ళ సభలో ఏంటంటే ఈ చాలా రోజుల తర్వాత కేసీఆర్ సభ జరగటం, దాన్ని బీఆర్ఎస్ కూడా చాలా ప్రిస్టేజియస్గా నిర్వహించింది సభని. ఒక వారం 10 రోజులుగా దానికి రాజేశ్వర రెడ్డిని ఇన్ఛార్జ్ చేశారు ఆ సభకి. అంటే సభ నిర్వహణకి, దానికి ఆ ఏర్పాటు చూడటానికి హైదరాబాద్ నుంచి కేటీఆర్, హరీష్ వీళ్ళు వెళ్ళి చూడటం, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలటువంటి నాయకులు ఇన్ఛార్జీలు వేయటం, కౌశిక్ రెడ్డిని ఒక ప్రాంతానికి అట్లా ప్రాంతాలుగా విభజించి జన సమీకరణ ఇది చేశారు. మొత్తం సక్సెస్ అయింది సభ. అంటే జన సమీకరణ ఏదో అంటారే, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేలాగా కేసీఆర్ గారి ప్రసంగం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆయన సహజంగా చేసేటువంటి ప్రసంగం కానీ, ఉత్తేజపూరితంగా చేసేటువంటిది కానీ, జనాన్ని ఎట్లా అట్రాక్ట్ చేసేటువంటిది కానీ కనిపించలేదు సభలో. అయితే పోనీ అట్లనే విధానపరమైన విషయాలు ఏమన్నా మాట్లాడారా? అది లేదు, రెండూ లేవు. ఆయన గత చరిత్ర ఏది, తెలంగాణ ఉద్యమం ఎందుకు పుట్టింది, తెలంగాణ ఉద్యమం పుట్టాల్సిన నేపథ్యం ఏంటి, ఉద్యమం ఎలా నడిచింది, మేము అధికారంలోకి ఎలాగొచ్చాము, మా పాలన ఎలా జరిగింది, ఇప్పటి పాలన ఎలా ఉంది, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. అది చెప్పిన విషయాలు చెప్పడం చరిత్ర చరణంలాగా అనిపించింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ప్రధానంగా ఆయన తీసుకున్న అంశం ఏంటంటే రైతుల అంశం తీసుకున్నాడు. రైతులు మేము ఉన్నప్పుడు, మేము అధికారంలోకి రాగానే మిషన్ కాకతీయ చేశాము, చెరువులు బాగు చేశాము. ఇవాళ చెరువులు బాగు చేయట్లేదు, చెరువులు వదిలిపెట్టేశారు, నీళ్ళు రావట్లేదు. మిషన్ భగీరథ మేము చేసాము, ఇంటింటికి పంపించాను, శాసనసభలో నేను ప్రకటించాను. ఏమని, ఈ వచ్చే ఎన్నికల నాటికి
ప్రతి ఇంటికి నీరవ్వకపోతే అసలు ఎన్నికల్లో పోటీ చేయను, ఇప్పుడు మీరు ఓటే మాకని చెప్పాను. కానీ దాన్ని ప్రెస్టేజ్ ఇది తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పని పూర్తి చేసి 2018లో మేము ఎన్నికలకు పోయినాం, మేము గెలిచాము, మా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని అట్లా చెప్పుకొచ్చాడు కొన్ని విషయాలు. అట్లాగే రైతు బంధుని మేము ప్రాంప్ట్గా ఇస్తాము. ఇప్పుడు ప్రభుత్వం నెలకు ఒక వాయిదా, నెలకు ఒక ఎకరం వేసుకోవడం పోతుంది. ఈ రకంగా ప్రభుత్వం రైతు బంధుని కాజేసింది, ఇచ్చేసింది, క్లోజ్ చేసింది అని చెప్పాడు. ధాన్యం కొనటం లేదు, బోనస్ అన్నారు లేదు, ఏది ఇవ్వట్లేదు. యూరియా ఇవ్వడం లేదు, యూరియా యాప్ అని పెట్టారు, దుకాణాల్లో యూరియా లేకుండా యాప్లు ఏముంటుంది. ఇట్లా కొన్ని విషయాలు చెప్పుకుంటూ రైతుల సమస్యలు ప్రధానంగా అటెంప్ట్ చేసింది రైతు సమస్యలు. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్లో హైడ్రా ఉంది కదా, ఈ హైడ్రా ఇల్లు కూల్చేస్తుంది, పేదల ఇల్లు. మేము అధికారంలోకి వచ్చేప్పుడు 3.5 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇల్లు కట్టుకోమని ఆడ కట్టుకున్న వాటిని అన్నింటినీ ఇలా కూలుస్తుంది ఈ ప్రభుత్వం. మేము వచ్చే ఎన్నికలు అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన మొదటి సంతకమే మా మొదటిదాయే హైడ్రాను రద్దు చేస్తాము, ఇది ప్రకటించింది. ఇప్పుడు హైదరాబాద్లో కాకుండా నిజామాబాద్లో కూడా పెడతామంటున్నారు. వాళ్ళు ఎక్కడ పెట్టినా ఏం చేసినా ఇంకో 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు వాళ్ళు ఉండేది. వచ్చే తర్వాత మేము రద్దు చేస్తాం, హైడ్రాను కూల్చేస్తాం, తీసేస్తాం, దాన్ని ఇది చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే ఒక్క మాట ఇక్కడ హైడ్రా విషయానికి వస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే అక్కడ సీఎం కేసీఆర్ ఉండేవాడు కదా, దాన్ని ఏమంటాం, ప్రగతి భవన్ ఎదురుగా ఉన్న గడీలు కూల్చేస్తామని బాగా వాళ్ళు ఆ నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మేము హైడ్రాని బొందబెడతాం అనేటువంటి ఇది కేసీఆర్ నినాదం ఇస్తున్నాడు, అంటే వచ్చిన మొదటి రోజే అని. అంటే ఆ నినాదంలో ఈ నినాదం పనిచేస్తుంది అనుకోవచ్చా? పనిచేసే అవకాశాలు ఉంటాయి. హైడ్రాను రద్దు చేస్తారు. తర్వాత ఇప్పుడు కేసీఆరే చెప్పాడండి అనేక సందర్భాలు, కేటీఆర్ అక్రమంగా కట్టుకుంటే ఇల్లు ఉండనిస్తామా, మేము ప్రభుత్వ స్థలాలు కట్టుకుంటే ఉండనిస్తామా, కాలువల మీద గట్ల మీద కడితే ఉండనిస్తామా, కూల్చేస్తామని వీళ్ళు అధికారిక సమావేశాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ విపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షం చేస్తున్నటువంటి ఇది కొన్ని ఆక్రమణని ఇవాళ మనకి చూస్తున్నాం. హైదరాబాద్లో హైడ్రా పరిస్థితి కూడా మొదటిలో ఉన్నంత వ్యతిరేకత హైడ్రా మీద వాళ్ళు లేదు. చెరువుల పునర్నిర్మాణం కానివ్వండి, ఈ కాలువల పునర్నిర్మాణం కానివ్వండి, ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత హైడ్రాను అభినందిస్తున్నారు చాలా ప్రాంతాల్లో. ఇది మారింది. కొంచెం పేదల మీదకి పోవడము, ఇది చేయడం అని కొంచెం కోర్టులు ఆదేశించడం, ఇంకోటి కానీ కొంచెం అదుపులో ఉంది హైడ్రా వ్యవహారం. ప్రజల్లో కూడా సానుకూలత వస్తుంది హైడ్రా. అంటే ఒక సల్కం చెరువు విషయంలోనే అందరూ చర్చిస్తున్నారు, అక్కడికి ఎందుకు పోలేకపోతుంది హైడ్రా అని. సరే, ఇది మన టాపిక్ కాదు, ఇది పక్కన పెడదాం. అంటే కేసీఆర్ చివరి ఆయన ఏంటంటే గతాన్ని చెప్పాడు, వర్తమానాన్ని చెప్పాడు, భవిష్యత్తును కూడా ఆయన ప్రకటించాడు, భవిష్యత్ ప్రణాళికను కూడా. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుపుతాము, తెలంగాణ పునర్నిర్మాణానికి మేము పునాదులు వేస్తాము, ఆ కార్యక్రమాన్ని చేపడతాము. ఇవి రెండు ఆయన ప్రకటన కొత్త విషయాలు చెప్పినాయి. అంటే రాజకీయ పునరేకీకరణ అంటే మరి ఏం చేస్తారేంటి అనేది తెలియదు. రాజకీయ పునరేకీకరణ అని 2018 ఎన్నికలకు ముందు కూడా చెప్పాడు ఆయన. అంటే అప్పుడేమో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ పునరేకీకరణ చేశాడు, వచ్చారు కదా, అప్పుడు ఆ మాట కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు పునరేకీకరణ పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం. ఇప్పుడు విచ్ఛిన్నం చేశారు తెలంగాణని. మేము బంగారు తెలంగాణ చేస్తే వీళ్ళంతా పాటు చేస్తున్నారు, వీళ్ళ పాలన అంతా బాగాలేదు, ఎవరేం చేస్తున్నారు అసలు, భూ ఆక్రమణలు, మంత్రులే భూ కబ్జాలు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక అంశం మనం గమనించాల్సింది ఏంటంటే, కేంద్రంలో ఇవాళ పార్లమెంట్లో ఈ రిజర్వేషన్స్ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. ఎక్కడ ఒక్క మాట మాట్లాడారు కేసీఆర్ గారు, అది మంచా చెడా, అంటే మీకు ఎంపీలా ఉన్నారా లేదా అనేది కాదు. పార్లమెంట్లో ఒక రాజకీయ పార్టీకి ఒక విధానం అనేది ఉంటుంది, మీ వైఖరి అంటే ప్రకటించాలి కదా. దాని మీద ఎక్కడ కేసీఆర్ గారు మాట్లాడలే, ఎక్కడ ఒక అంశం కూడా ఆయన బీజేపీ గురించి ఎక్కడా మాట్లాడలే. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, అది కూడా రేవంత్ రెడ్డి గురించి పేరెత్తి మాట్లాడిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంతవరకే పరిమితమయ్యారు ఆయన, దాని వరకే పరిమితమయ్యారు. మీకు ఇక్కడ అంటే ఈయన బీజేపీ గురించి అసలేమి ఈ సభలో మాట్లాడకపోవటం, ఈ సభలోనే కాదు మీకు గుర్తుండే ఉంటుంది,
వరంగల్లో టీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభ జరిగినప్పుడు కూడా బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని కవిత అవును కేసీఆర్కి రాసిన, తాను స్వయంగా సీక్రెట్గా రాసిన లెటర్లో కవిత ప్రస్తావన చేసింది. ఆ విషయం తర్వాత బయటకు వచ్చింది, అప్పుడు తెలిసింది. సో ఇప్పుడు కూడా బీజేపీని ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అంటే బీజేపీ ఇన్ ద సెన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని. ఎరువులు ఇవ్వాల్సింది కేంద్రం అండి, ఎరువులు పంపిణీ చేయాల్సింది కేంద్రం. కేంద్రం ఎరువులు రాకపోతే రాష్ట్రం ఇవ్వలేదు, అది కేంద్రానికి కూడా బాధ్యం చేయాలి కదా. ఆ ప్రస్తావన లేదు. ఏదో ఎరువులు దుకాణాలు లేకుండా యాప్ పెట్టారు, యాప్లో ఎరువులు ఎక్కడ ఉంటాయి, ఇట్లా ఉన్నది వీళ్ళ పాలనని చెప్పుకొచ్చాడు. తర్వాత మీకు ఇప్పుడు కాళేశ్వరం మీద వేసిన ఘోష్ కమిటీ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సిబిఐకి ఇచ్చింది. సిబిఐ ఇప్పటి వరకు అసలు ఏం చేసింది? ఇవాళ అంతకుముందు రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళ్ళాడు. మేడిగడ్డలో ఆ జరుగుతున్నటువంటి పనులు అవన్నీ చూశాడు. రేవంత్ రెడ్డి దగ్గరికి జరుగుతున్నాయి. ఆ పనులను పరిశీలించిన తర్వాత అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడాడు. ఓకే, రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ఓకే 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 దానికి అందుకే ఆ లింక్ చెప్తాను. రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించి ఏమన్నాడు, మేము దీని మీద విచారణ కమిటీ వేసాం, ఘోష్ కమిటీ వేసాం. ఘోష్ విచారణ కమిటీ ఇచ్చింది 600 పేజీల పైగా నివేదిక ఇచ్చింది, దానిలో ఫైండ్ అవుట్ చేశాము, ఈ కోర్టుకు ఇచ్చేసాము. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మమ్మల్ని సవాల్ చేశాడు, మీ చేతగాడలేదు కేసీఆర్ని అరెస్ట్ చేయడము, అక్రమాలు జరిగాయి, మీరు తాత్సారం చేస్తున్నారు, అదే మాకు కేంద్రానికి ఇస్తే మేము తాట తీస్తాం, తోలు తీస్తామని మాట్లాడాడు. మేము కూడా ఆయన అన్నందుకు ఇవ్వడం కాదు, దీంట్లో మల్టీ డిపార్ట్మెంట్స్ అంటే వివిధ డిపార్ట్మెంట్లకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వివిధ రాష్ట్రాలు అంటే మా కర్ణాటక ఇవి కూడా ఇన్వాల్వ్ అయింది, మహారాష్ట్ర ఇది కూడా ఇన్వాల్వ్ అయింది. అందుకని సిబిఐ విచారణ చేస్తే బాగుంటుందని మేము అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చాం. ఇచ్చి 8 నెలలు దాటింది, 9వ నెల కావస్తుంది, ఇంతవరకు గతి లేదు అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ డాట్స్ చూస్తే అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఇక్కడ కేసీఆర్ ఏమీ మాట్లాడకపోవటం, కట్ చేస్తే ఈరోజు ఇంత పెద్ద బహిరంగ సభలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు లేరు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి, హరీష్ రావు మాత్రం ఎల్లుండి హైకోర్టులో దీని జడ్జిమెంట్ ఉంది, దీనికి సంబంధించి మేము కోర్టులో సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడడానికి వెళ్ళాడని. ఇది కూడా పెద్ద డ్రామా నడిచింది ఉదయం. అవునవును, ఉదయం నుంచి మీడియాలో అసలు హరీష్ ఎక్కడ పోయిందని తెలియదు, సభకు హాజరు కావట్లేదు హరీష్, ఢిల్లీలో బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి అదే మాట్లాడాడు, వాడు ప్రెస్ మీట్లో కూడా అదే మాట్లాడాడు. ఢిల్లీ వెళ్ళాడు ఒక హరీష్ రావు, బీజేపీ నాయకుల్ని, ఆర్ఎస్ఎస్ నాయకుల్ని, సంఘ సేవకుల్ని ఎవరెవరు కలుస్తుండే అవన్నీ బయటకు వస్తాయి, మేము వదిలిపెట్టాం వీళ్ళని, దాని మీద అవసరమైనటువంటి విచారణ కూడా ఇది ఆదేశిస్తాం, అంటే ఏం జరుగుతుందనే దాని మీద ఆయన ఒక మాట విచారణ కూడా అన్నాడు. విచారణకు అవసరం లేదు, ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పమంటే వాళ్ళే చెప్తారు ఎవరైనా కలిసింది అనేది. స్పై పెడతానే ఉంటారు. విచారణకు ఆదేశించవచ్చా అంటే విచారణ కంటే మా ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఏం జరిగిందో చూడండి అని అట్లా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచే ఈ సభ మీద బీఆర్ఎస్లో ఒక కలకలం లేపారు. వాళ్ళు వివరణ ఇచ్చుకోలేక చచ్చిపోయారు బీఆర్ఎస్ నాయకులు. చివరిగా వాళ్ళ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో ప్రకటన రిలీజ్ చేయాల్సి వచ్చింది. హరీష్ రావు గారు ఇక్కడికే వచ్చాడు, మేము సుప్రీంకోర్టు జడ్జీలతో కలుస్తాను, ఈ విషయం మాట్లాడడానికి వచ్చామనేది మధ్యాహ్నం వరకు కలకలం లేపారు వీళ్ళు. ఏదో మీడియా లేపిందా, కాంగ్రెస్ పార్టీ లేపిందా, ప్రభుత్వం లేపిందా, కానీ మొత్తానికైతే హరీష్ రావు కలకలం లేపింది. కేటీఆర్ సభ మీద కూడా కనపడలేదు, అది రేపు మొదలైంది. కేటీఆర్ అక్కడ చివరిగా కేసీఆర్ ఒక రకంగా పరుషంగా వాళ్ళ కార్యకర్తలకు జోష్ వచ్చేలా మాట్లాడింది ఏంటంటే ఒకటే పదం, కేసీఆర్ చావాలి, కేసీఆర్ చావలేదని కొంతమంది కోరుకుంటున్నారు, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్ చావడు అని ఒక బూత్ పదం వాడేశాడు. అదొక్కటే తప్ప క్యాడర్కి జోష్ నింపేలా ఎక్కడ ఆయన తర్వాత సభ ప్రారంభంలో కూడా కొంచెం చిరాకు పడ్డాడు ఆయన. అంటే పక్కన వాళ్ళు అది ఎప్పుడు ఉండేదేగా, ఎప్పుడు న్యూస్ వాడు మనోడా మందోడా ఇది రెగ్యులర్ గా ఉండేది ఆయన మాట్లాడుతూ. కార్యకర్తలు ఆశించిన స్థాయిలో, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసిన స్థాయిలో జోష్ పెంచలేకపోయాడు. ఇదే నేపథ్యంలో మంథన్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సభ జరిగింది. ఏది ఈ మన రైతు బంధు సంబంధించి నిధులు విడుదల, 2వ విడత నిధులు విడుదల చేయడానికి అక్కడ సభ పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఈ మేడిగడ్డ పరిశీలన అనేది మేము ఒక్కడం చేసి వాళ్ళు టీఆర్ఎస్ కూడా సభ పెడతానని పెట్టింది కాదు, ఇది
ఆ రకమైన విమర్శలు చేస్తున్నారు చాలామంది. ఇది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఇంజనీర్లు, నిపుణులు వీళ్ళందరినీ పిలిచి పరిశీలన చేయాల్సింది. ఇది ఎప్పుడో డేట్ ఫిక్స్ అయింది. వాళ్ళందరిని కలిపి వాళ్ళందరూ ఇచ్చిన డేట్ 20వ తారీఖు. దానికి అనుగుణంగా మేడిగడ్డ ఇక్కడ వస్తున్నాం, ఈ పరిశీలన చేస్తున్నాం. దీంతో పాటు సభ పెట్టుకున్నాం మేము. అంతే తప్ప టీఆర్ఎస్ వాళ్ళే సభ పెడతానని మీ ఆడవాడికి పెట్టింది కాదు. మేము పెడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని ఇవన్నీ కవర్ కాకుండా ఉండడానికి వాళ్ళు పెట్టుకున్నారు సభ అనేది ఆయన ఒక రాయి వేసాడు ఈడ మీద. అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకేసారి ప్రసంగం స్టార్ట్ చేశారు, ఇద్దరు ఒకేసారి ముగించారు. మళ్ళాంటి వాడికి వినడం కొంచెం ఇబ్బందికరమైన ఫాలో అవడం ఇబ్బంది అయింది. అయితే రేవంత్ రెడ్డి సభలో మాత్రం పరుషంగాను ఆవేశంగాను కార్యకర్తల జోషి నింపే రకంగా మాట్లాడాడు. ఆయన అన్నది ఏంటంటే కేసీఆర్కి వచ్చే ఎన్నికల నాటికి 29లో జరిగే ఎన్నికల నాటికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను నేను. ఆ రకమైనటువంటి దీన్ని అనుసరిస్తాం మేము, అంటే గెలుస్తాం మేము, వాళ్ళని గెలవనీయం, బీఆర్ఎస్ని ఇచ్చేస్తాము. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక కానీ, తర్వాత ఇది మన ఇక్కడ జరిగినటువంటివి గోపీనాథ్ కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ ఎన్నికలు కానీ, ఈ ఎన్నికల్లో రెండింటిలో ఓడించాం, పంచాయతీ ఎన్నికల్లో ఓడించాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించాం, రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఓడిస్తాం. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కూడా బీఆర్ఎస్ని పొందబెడతాం మేము. 29 నాటికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాము. ఇది ఆయన మాట్లాడిన మాటలు. ఏది రేవంత్ రెడ్డి ఆయన మా పార్టీ ఇట్లా ఉంది అట్లా ఉంది, మేము చేస్తున్నాం, వాళ్ళు ఎవరెవరితో కలుస్తున్నారు, ఈ సభ అంటే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించాడు. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ ఇక్కడ బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళకి మీడియా దగ్గర కానీ ఫేస్ చేయడం కానీ. అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తున్నాం, కేసీఆర్ కూడా మాట్లాడింది, జీవన్ రెడ్డిని ఇప్పుడే ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటున్నాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి కీలకమైనటువంటి మంచి పదవి అంటే మంత్రి పదవి ఇస్తానంటే పరోక్షంగా చెప్పేశాడు. అంతగా అంటే జీవన్ రెడ్డి ప్రస్తుతానికి జీవన్ రెడ్డి రావడం వల్ల ఆ స్థాయి మార్పు బీఆర్ఎస్లో వచ్చే అవకాశం ఉందా? అంత పెద్దగా ఉండదు. ఒకటేంటంటే ఎప్పుడైనా సరే ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి మార్పిళ్ళు ఉంటాయి, చేరికలు వ్యవహారాలు. ఇప్పుడు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ చేరుతుంటారు, అది జనరల్గా జరిగే పద్ధతి. ఇక్కడ ఏంటంటే అధికార పక్షం నుంచి జీవన్ రెడ్డి ప్రతిపక్షంలో పోయాడు. అంటే చూసారా ఈ అధికార పక్షం పని అయిపోయింది, ఇక ఒక్కొక్కరు రావటం మొదలు పెట్టారనేటువంటి సంకేతం ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. అయితే విషయం ఏంటంటే జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పొమ్మలు లేకుండా పొగబెట్టింది. ఆ సంజయ్ ఇక్కడ వీళ్ళ దగ్గర రావటం, మన మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు చైర్మన్ దగ్గర ఘర్షణ జరగటం, ఎన్నికల్లో ఆయన సపరేట్ బ్యానర్లు పెట్టుకోవడం, ఆయన సపరేట్ పెట్టడం, గెలిచినా కూడా సరే మా ఈ రెండు కాంగ్రెసే కదా ఉండాలి అని చైర్మన్ ఈ విషయంకి వచ్చినప్పటికీ ఇక్కడ జరిగిన మీటింగ్లో పీసీ ప్రెసిడెంట్ వీళ్ళ దగ్గర మీటింగ్లో జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు, నీ మనిషినే చైర్మన్ చేస్తామని చెప్పారు. తీరా అక్కడ పోయిన తర్వాత సంజయ్ మనిషిని ఇచ్చారు. అంటే ఇదేంటి పొమ్మలా పోగబెట్టమే కదా, ఏదో ఫార్మాలిటీ కోసం ఆయన పోతాడంటే శ్రీధర్ బాబు గారు వాళ్ళు వీళ్ళు వెళ్ళి కలిసి ఇచ్చారు. అంటే మరీ పట్టించుకోకపోతే ఇది పార్టీకి బాగుండదు అని ఏఐసిసి పరిశీలకులు వాళ్ళు వీళ్ళు కొంచెం ఏదో షో చేశారు తప్ప అది హృదయపూర్వకంగా జీవన్ రెడ్డి పార్టీలో ఉండాలి, మన దగ్గరే ఉండాలనుకుంటే అటుండే వ్యవహారం కాదు. అది మున్సిపల్ చైర్మన్ జీవన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చి ఉండాలి. ఓవరాల్గా కేసీఆర్ సభలో బీజేపీని ఏ మాట మాట్లాడకపోవటం, అంటే ఆయన ప్రస్తావించకుండానే ప్రస్తుతం జరుగుతున్న చర్చల నేపథ్యంలో బీజేపీని ఏమి అనకపోవడం అంటే నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ 2022లోనో 2023లోనో మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభ నుంచి జగన్మోహన్ రెడ్డి ఓటు చీలనివ్వను, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఒక శబ్దం తీసుకున్నాడు అక్కడి నుంచి. అప్పటి నుంచే చర్చ మొదలైంది, ఓహో కూటమి కట్టబోతున్నారు అనే చర్చ మొదలైంది. సో అట్లా కేసీఆర్ ఈరోజు బీజేపీని మాట్లాడకపోవటం, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిపి నడుస్తున్నటువంటి చర్చల నేపథ్యంలో ఈ సభ ఏమన్నా సంకేతం ఇచ్చినట్టు అనుకోవచ్చా? అంటే ఒకటి మాత్రం గమనించాలండి,
వ్యూహాలు రచించడంలో కానీ ఉమ్, ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసి పార్టీ విధానాలని తన అడుగుల్ని ముందేయడంలో కానీ ఈ 2 రాష్ట్రాల్లో కేసీఆర్ అంత దిట్ట ఎవరు లేరు నాకు తెలిసి ఉమ్, ఆ విషయాల్లో. ఉమ్, ఇవాళకి వాళ్ళకి బీజేపీని తిట్టడమో లేకపోతే బీజేపీని తిట్టకుండా కలిసిపోతాడు అనేటువంటి అంచనాకి మనం రాలేము, ఇంత ముందుగా ఇంత రాలేమంటారా? ముందుగా రాలేము. ఉమ్, 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 ఎందుకంటే కేసీఆర్కి ఒక స్పష్టమైన వైఖరి ఉంది బీజేపీ పట్ల. ఉమ్, అంటే తెలంగాణలో ఉమ్, మైనారిటీ ఓటింగ్ ఎక్కువ. ఉమ్. ప్రతి నియోజకవర్గంలో కూడా 10 నుంచి 15 వేల ఓటింగ్ ఉంది. అవును అవును అవును. అనేక నియోజకవర్గాలు 60-70 నియోజకవర్గాల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మైనారిటీ ఓటింగ్. ఉమ్, బీజేపీతో కలిస్తే అది ప్రమాదం అవుద్ది ఉమ్. అనేటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్కి ఉంది ఓకే ఓకే ఓకే. ఉంది ఉమ్, అందుకనే బీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ మన ఎంఐఎం అసదుద్దీన్కి వాళ్ళకు కూడా ఉమ్, బీఆర్ఎస్ ఇంతవరకు వాళ్ళు తిట్టట్లే ఎక్కడ. ఉమ్, ఇప్పుడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు తప్ప ఉమ్. బీఆర్ఎస్ తోటి అంత దూరం జరగలే. వాళ్ళు వాళ్ళందరికీ మిత్రులే కదా అందరికీ మిత్రులే. ఉమ్, ఎందుకు బీఆర్ఎస్తో ఉన్నప్పుడు కాంగ్రెస్ను బాగానే తిట్టారు, ఉమ్, కాంగ్రెస్ను ధనువాడారు, చంద్రబాబుని తిట్టారు, ఉమ్, ఇవన్నీ చేశారు. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అంత వైరం, అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయటల్లా. ఉమ్. అంటే వాళ్ళు ఉండాల్సిన పద్ధతుల్లో ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఉన్నది వాళ్ళకి. ఉమ్, అందుకని కేసీఆర్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఉమ్, కేసీఆర్కి సంబంధించి కానీ బీఆర్ఎస్కి సంబంధించి కానీ ఇంత ముందుగా మనం ఒక అంచనాకి రాలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి స్పష్టమైన వైఖరితోటి ఉమ్, ఉన్నాడు. ఆ అడుగులు వేసాడు, అది కలిసిపోయింది. ఉమ్, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకుంటుంది అనేది మనం చెప్పలేము. ఉమ్. ఎందుకంటే బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోతా ఉంది, మనం చూస్తున్నాం. మొన్న ఎన్నికల 2024 ఎన్నికల గ్రాఫ్ పడిపోయింది. అవును అవును అవును. ఇప్పుడు రేపు తమిళనాడు ఈ ఎన్నికల్లో కూడా ఉమ్, మనం చూస్తున్నాం. అస్సాం తప్ప మిగతా వస్తున్న పరిస్థితి కూడా మనకి కనపట్టాల. ఉమ్, ఎందుకంటే మోడీ గారు హడావుడిగా ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని డీలిమిటేషన్ లింక్ పెట్టి ఉమ్. హడావుడి చేయడం, అబ్బాస్ ఏదో పాల్గొనడం, కంగారు పడుతున్నట్టే ఉంది. ఆమె అబ్బాస్ పాల్గొనడం, ఇవన్నీ కొంచెం ఉమ్, కంగారు కనపడుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం వివిధ మీడియాల్లో, సర్వేల్లో అవును అవును. బెంగాల్లో మహిళా ఓటింగ్ టీఎంసీకి ఎక్కువ వస్తుంది అనేది. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే అక్కడ ఉన్న సర్వేల ప్రకారం అదేలేండి. మేల్ ఓట్లో 4% మెజారిటీ ఉంటే టీఎంసీ, ఉమ్, మహిళల ఓటింగ్ వచ్చినప్పుడు 10% దాటుతుంది. ఉమ్, ఇవన్నీ సర్వేలు చేసుకొని ఈ హడావుడికి బిల్లులు వ్యవహారాలు పెట్టారు. ఉమ్, అంటే ఇదేదో గందరగోళంగా ఉందనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఉమ్, ఆ బిల్లుని బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది, ఈ విధానాన్ని. ఉమ్. అట్లా. చివరిగా ఒక ప్రశ్న సార్, ముగిద్దాం మనం. కేటీఆర్ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీకి అంత మైలేజ్ రావట్లా. సరే, కేసీఆర్ వచ్చాడు, జోష్ పెంచేస్తాడు అనుకుంటే మీరు మొదట అన్నమాట ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అయ్యింది. మరి ఇంక బీఆర్ఎస్ని జోష్లోకి తీసుకొచ్చి ఆ స్థాయిలో నడిపించగలిగింది, లేకపోతే ఆ స్థాయిలో నడిపించగలిగే శక్తి ఏంటి? హరీష్ రావా, లేకపోతే ఇంకెవరన్నానా? కేసీఆరే ఆ పార్టీకి బలము బలహీనత. ఉమ్, ఈ హరీష్ రావు అనే అతను ట్రబుల్ షూటర్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడంలో, మొబలైజ్ చేయడంలో, కార్యకర్తల్ని ఇది చేయడంలో, నాయకుల్ని మిగతా పార్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చుకోవడంలో, ఉమ్, వాటిలో దిట్ట హరీష్ రావు. అంటే గ్రౌండ్ వర్క్ చేయడంలో హరీష్ రావు దిట్ట. ఉమ్, అంతేగాని ఈ రకమైన ప్రసంగాలు చేసి ఉమ్, కార్యకర్తల జోష్ పెంచేటువంటి ఉమ్, ఇది హరీష్ రావుకి ఆ బలం లేదు. ఉమ్, కేటీఆర్ ఏదో రేవంత్ రెడ్డిని తిట్టడం వరకే పరిమితం అవుతుండే తప్ప తన కార్యకర్తల్లో జోషు, తన కార్యకర్తలకి Constructive గా, వ్యూహాత్మకమైనటువంటి ఉమ్, ఉమ్, కన్స్ట్రక్టివ్ అటువంటి ప్రసంగాలు కేటీఆర్ చేయలేడు. ఉమ్. ఆ పార్టీకి అవునన్నా కాదన్నా కేసీఆరే. సో ఇంకా కొన్ని సభలు ప్లాన్ చేస్తున్నట్టుగా అవును, BRS నుంచి సమాచారం అది వింటున్నాం. ప్రకటిస్తారనుకునే వాళ్ళ. ఉహుహుహు. అంటే నేను అనుకోవడం ఆ పునర్నిర్మాణం ప్రారంభించాము ఓకే. అన్నదే ఇక భవిష్యత్తు సభలు వ్యవహారాలు ఉమ్, చేస్తారేమో అనేది ఉమ్. మనకి. సో ఇంకా కేసీఆర్ భుజాల మీదే ఉంది అయితే మీరు ఆయన మీదనే ఉంటుంది. చెప్తున్నట్టుగా. ఆయనే ఉమ్, ఆ పార్టీకి బలం, ఆయనే బలహీనత ఆయనే. రైట్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అదే లైన్ కేసీఆర్ గారు రైట్ అదే పద్ధతిలో అనుసరించారు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.